దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ ABFMS ఆస్తుల రక్షణ కోసం 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం న్యాయస్థానాల్లో గెలిచింది. కానీ హన్మకొండ మిషన్ హాస్పిటల్ బాప్టిస్ట్ చర్చ్ ఆస్తులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆస్తులు ఇప్పటికీ కబ్జాదారుల గుప్పిట్లోనే ఉన్నాయి. పేదవారికి చెందాల్సిన ఆస్తుల పట్టాలను కొంతమంది హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి దర్జాగా అనుభవిస్తున్నారు. బీద క్రైస్తవ ప్రజలకు చెందాల్సిన స్థలాలను కబ్జాదారులతో కొంతమంది పాస్టర్లు వారి స్వలాభాలకు వేరే భూ కొనుగోలుదారులకు అమ్మకాలకు మరియు కబ్జాలకు సహకరిస్తున్నారని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని సిపి దృష్టికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈ సమస్యను చేరే వరకు బీద క్రైస్తవులకు న్యాయం చేకూరేలా చూస్తానని PABC డైరెక్టర్ మంద సురేష్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మిగతా క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ తెలియజేయాలని మరి ఆర్డర్ రావడం జరిగింది. ఎప్పుడైతే మీరు అమ్మకాలు 2002 సంవత్సరాలనే మొత్తం సమావేశం వ్యాపించే సంఘాలను ఒకటే దివాకర్ వ్యతిరేకంగా 2000 సంవత్సరం 2000 సంవత్సరంలో చేసిన ఆర్డర్ తెచ్చింది. ఏమంటే ఆ ప్రాపర్టీని ఎవరు అమ్మదు కొనదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న జనగాం ప్రాపర్టీని, ఈ ప్రాపర్టీని ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని 2000 సంవత్సరంలో చేసిన ఆర్డర్ ఇస్తే దీన్ని లెక్క చేయకుండా DD దివాకర్ అమ్మడం కొనడం మొదలు పెడితే మళ్ళీ దీన్ని మేము మద్రాస్ హైకోర్టులో కంటెంప్ట్ ఆర్డర్ ఇచ్చాం. ఇది 2003లో కంటెంప్ట్ ఆర్డర్, మద్రాస్ హైకోర్టు ఆర్డర్ కంటెంప్ట్ ఆర్డర్. 2003లో కంటెంప్ట్ ఆర్డర్ ఆర్డర్ ఏమిచ్చిందంటే 2000 సంవత్సరంలో చేసిన ఆర్డర్ని బైపాస్ చేసింది కాబట్టి ఈ DD దివాకర్ అనేవాడు ఎవరికి ఈ ప్రాపర్టీ మీద వీళ్ళందరూ కలిసి 1000 కుటుంబాలకు లక్షల మందికి హన్మకొండ మిషన్ హాస్పిటల్ ప్రాపర్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన క్రైస్తవులకు పేదవారికి చెందవలసిన దాన్ని కొంతమంది కుట్రదారులు, ల్యాండ్ గ్రావర్స్ మందల శ్రీనివాసరెడ్డి, మార్టిన్ లూథర్, అరుణ్ జేమ్స్, ఎడ్మేజర్ జేమ్స్, మేకల డానియల్, చంద్రమౌళి, CBC చర్చినున్న కిస్టఫర్, హన్మకొండ CBC చర్చ్ కిస్టఫర్ వీళ్ళందరూ కలిసి దాన్ని దుర్వినియోగం చేసి పేదోళ్ళకు కాకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేసిండ్రు. 2000 సంవత్సరం ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం, 2003లో కంటెంప్ట్ ఆర్డర్ తీసుకొచ్చినాం, 2004లో కంటెంప్ట్ ఆర్డర్ ప్రాపర్టీ మీదకి పోమని అండర్టేకింగ్ ఇచ్చి 2005లో మళ్ళీ అందులోనే వాళ్ళు ఉండి ఓవర్గాల్ కన్స్ట్రక్షన్ పరం రిజిస్ట్రేషన్ చేసి అండర్టేకింగ్ ఇచ్చిన 3 వ్యక్తులు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో 75% కట్టేటోళ్లకు 30% సంఘాలకని ఆ 30%లో 6 డాక్యుమెంట్ల ద్వారా ఉన్నదంతా వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. దాన్ని మేము మద్రాస్ హైకోర్టులో క్యాన్సిల్ చేయించినాం. అంత మాత్రమే కాదు, నెల్లూరు కోర్టులో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి లోక్ అదాలత్లో ఆర్డర్ తీసుకున్న దాన్ని అమరావతి కోర్టులో క్యాన్సిల్ చేయడం జరిగింది. CRP నంబర్ 2580 ద్వారా దేవుని కృపను బట్టి 31వ తారీఖు నవంబర్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఈ ఏదైతే మద్రాస్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నదో అది క్లియర్గా ఇది ప్రజలకు చెందాలి, సంఘాలకు చెందాలి అన్నది. PABC కూడా 11 ఎకరాల అలాట్మెంట్ 2003లో చేసిండ్రు. ABFMS పార్టీ అంటే ABFMS పార్టీ 2005 సంవత్సరంలో ప్రాపర్టీ హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్ మాకు రాసి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది పేద ప్రజలకు చెందేది. ఈ దుర్మార్గులందరూ కలిసి మరి పేదోళ్లకు లక్షలాది మంది నిరుపేద దళిత క్రైస్తవులకు అన్యాయం చేసుకుంటున్నారు. ఈ ఆర్డర్లన్నీ ఉన్నాయి. ఈ ఆర్డర్లు ఉన్నా కూడా వాళ్ళు అందులోనే ఉంటారు. కాబట్టి రేపు మేము CP గారి దగ్గరికి పోతాం. CP గారు మాకు న్యాయం చేయాలి, చేయకుంటే CM గారి దగ్గరికి పోయి 100 మందిని పోయి వాళ్ళ ఇంటి ముంగట కూకుండా మాకు న్యాయం జరిగేదాకా ఈ ఈ ఈ పోరాటం సాగిస్తామని ప్రభునామాన్ని నేను తెలియజేస్తున్నాను. మీ పేరు?
మంద సురేందర్ బాబు, ఫీల్డ్ సెక్రటరీ, హన్మకొండ.